50 ఏళ్లు దాటిన వారికి శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి కూటమి ప్రభుత్వంలో నుంచి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా 50 సంవత్సరాలు దాటిన వాళ్లకు కూడా పెన్షన్ ఇస్తామని చెప్పిన హామీ మేరకు కార్యాచరణను రూపొందిస్తున్నారని సమాచారం. అయితే ఈ 50 ఏళ్లు దాటిన వాళ్ళు పెన్షన్కి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎప్పటి నుంచి వీరికి పెన్షన్ ఇవ్వనున్నారు, ఏమేమి అర్హతలు ఉండాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పవన్ కళ్యాణ్ ఇష్టమైతే జై పవర్ స్టార్ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు గారు వెంటనే 5 సంతకాలు చేసి వాటిని మొదటి కేబినెట్ మీటింగ్లోనే ఆమోదం తెలిపారు. అందులో ఒకటైన పెన్షన్ 3,000 నుంచి 4,000 వరకు పెంపు, అలాగే వికలాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు చాలామంది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ అయిన 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ 4,000 ఎప్పుడు ఇస్తారు అనే చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం జరుగుతుంది. 50 సంవత్సరాలు దాటిన వారు ఎప్పుడెప్పుడు మాకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారా అని, ఎప్పుడు మా కష్టాలు తీరుతాయా అని ఎదురు చూస్తున్నారు. సో దానికి సంబంధించి ఇప్పుడు అధికారులు విధి విధానాలు రూపొందిస్తున్నారు. అందులో ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ 4,000 రూపాయలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలుస్తుంది. అయితే ఒకే ఇంటిలో 50 సంవత్సరాలు దాటిన వారు ఇద్దరుంటే కేవలం ఒక్కరికే పెన్షన్ అందుతున్నట్లు సమాచారం. ఈ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి త్వరలోనే ఒక పోర్టల్ను ఓపెన్ చేసి సచివాలయం ఉద్యోగులతోనే అర్హులను గుర్తిస్తారు. వాళ్ళే ఈ పెన్షన్కి అప్లై చేయనున్నారు. దీనికి అప్లై చేసుకోవడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్లు వచ్చేసి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్, పాస్ ఫోటో జిరాక్స్ వీటిని సచివాలయం ఉద్యోగులకు ఇస్తే పెన్షన్కి అప్లై చేస్తారు. ఇంకా వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేదు. ఒకవేళ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభిస్తే కొత్త వాలంటీర్లు ఈ పెన్షన్కి అప్లై చేస్తారు. సో నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ పథకం గురించి ఏదైనా న్యూస్ వస్తే వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.